హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? మా వారికి దోశల పిండి నిన్నది కొంచెం మిగిలిందండి. కొంచెము అయితే దీంట్లో ఉత్తప్పం చేసుకుందాం, ఉత్తప్పం చేసి ఇవ్వమన్నాడు మా వారు. అయితే ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ వేసినండి. ఇలా కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి. కొంచెం తక్కువ ఉంది కదా, కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి. కొంచెం జిగురు వస్తుంది మంచిగా. కొంచెం గోధుమ పిండి, ఈ దోశల పిండి ఇల్లు వేసి కలిపేసేయాలి. గోధుమ పిండి కలిపితే కొంచెం ఎక్కువైంది. తక్కువ ఉన్నప్పుడు గోధుమ పిండి తక్కువ, దోశల పిండి తక్కువ ఉన్నప్పుడు కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి. మంచిగా అందరికి సరిపోతుందండి. కొంచెం తక్కువ ఉన్నదని ఏం బాధపడదు. కొంచెం గోధుమ పిండి కలుపుకొని ఇట్లా వేసుకోవాలి. దోశ మంచిగా వస్తుంది. నెయ్యి వేసుకోవాలి. కొంచెం మీదకెళ్ళి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. చాలా బాగా ఉంది. ఇట్లా తిప్పేసుకొని కొంచెం మీదకెళ్ళి ఇది పల్లీల పొడి వేసుకోవాలి. దీని మీద పల్లీల పొడి వేసి ఇచ్చేసేయాలి. బాగుంటుంది. ఇంకోటి వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలి. పల్లీల పొడి కొంచెం లేదండి, తిప్పేది. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది కలర్. ఇదిగోండి, ఇంత మంచిగా అయింది, ఎంత బాగా అయింది చూడండి. దోశల పిండి ఉంటే ఎన్ని వెరైటీ దోశలు చేసుకోవచ్చు. ఉత్తప్పం చేసుకోవచ్చు, ఎగ్ దోశ చేసుకోవచ్చు, చీజ్ దోశ చేసుకోవచ్చు, ఎన్ని వెరైటీ దోశలు చేసుకోవచ్చు అండి. మీరు ఎన్ని వెరైటీ దోశలు చేసుకుంటారో చెప్పండి, కామెంట్ పెట్టండి అండి. ఓండి అండి, రా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. రా, జల్దీ రా. రా రా రా, వేడి వేడి చల్లగా అయిపోతున్నాయి. రా, ఉత్తప్పం దోశలతో రోజు ఒక దోశ వెరైటీ. మొన్న చీజ్ దోశ, నిన్న ఎగ్ దోశ, ఇవాళ ఉత్తప్పం. దోశల పిండి ఉంటే వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు. మంచిగా మంచిగా వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు. ఎంత బాగా. నీకు ఏ దోశ అంటే ఇష్టం? నీకు ఉత్తప్పం అంటే ఇష్టమా? తిను తిని చూసి చూడు. దాంట్లో పల్లీల పొడి మీద పల్లీల పొడి వేసిన. సూపర్ ఉందా? ఎన్ని వెరైటీలు. మీరు ఎట్లా చేసుకుంటారండి దోశలు? నేనైతే వెరైటీ వెరైటీ దోశలు చేసుకుంటా. ఒకరోజు స్టార్టింగ్ అయితే కొబ్బరి పచ్చడి, సింపుల్ దోశ, నెక్స్ట్ చీజ్ దోశ, నెక్స్ట్ మళ్ళీ ఒకటేమో ఎగ్ దోశ, ఇవాళనేమో ఉత్తప్పం. అయిపోయింది, పిండి కంప్లీట్ అయిపోయింది. పల్లీల పొడి వేసి. మీకు నచ్చితే గిట్ట కామెంట్ పెట్టండి. మీరు మీ వారికి ఏం బ్రేక్ఫాస్ట్ చేసారో కామెంట్ పెట్టండి.